లోకం మీద చూస్తేనేమా అవున దాచుకున్న బిడ్డలెందరో ఆయన దాచుకున్న బిడ్డలెందరో పండుగ పండుగ బాబా అవలేని పిల్లల బాధ అయ్యలేని పిల్లల బాధ ఆడపిల్లలు చూడు ఏ పండుగ నాడ వారికి రాకున్నా ఆడపిల్లలకు ఏ పండుగ నాడయ్యా రాకున్నా భారతదేశంలో బహు గొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడపిల్లలు ఏ సేళ్ళల్లో ఉన్న ఆడపిల్లలు ఏ శిలకల్లో ఉన్నావా ఏ సేళ్ళల్లో చెట్టు కింద కూర్చుని కుండలు కలిగింది పెట్టి నన్ను దాకా కోరుకుందువా నాయన పిల్లలు చెట్టుకి ఎడతాలేరా పుట్టకెడతాలేరా రేపు మీరు చచ్చిపోతే ఈ బిడ్డలు ఏ చెట్టుకి ఏడవాళ్ళవు నాయన నీ ప్రాణం వెళ్ళిపోతే ఏ చెట్టుకు బాబు బిడ్డ నేడు అన్నావే ఏ పుట్టదు నానా ఈ బిడ్డ నేడు అన్నావే లోకం మీద చూస్తలేవా ఎందరో బిడ్డలు అవ్వలేని పిల్లలు ఎందరో బిడ్డలు అయ్యలేని పిల్లలే అవ్వా నువ్వు ఇప్పుడు లేకపోతే నువ్వు ఏడబోతీనారే బిడ్డలు ఎడతాలేరా ఇలా జరిగే పండుగ ఇలా కొడారు ఇళ్ళల్లా తండ్రి రాయవాళ్ళు పండుగ రాయవల్ల అనుకున్నాను నేను ముగ్గురి కొడుకుల కన్నా భగవంతా నేను ఇద్దరి బిడ్డల కన్నా నేను ముగ్గురి కొడుకుల కన్నా ఇద్దరి బిడ్డల కన్నా నాకు బిడ్డలు నా కల్లులు నాకు కొడుకులు కోడళ్ళు నాకు మనవరాళ్ళు నాకింత బలగమనుకున్నాడే తండ్రికి ఎవడు కాయే గురికే రాయవాళ్ళు నేను ఊరు రమ్మంటది నేను కాడు రమ్మంటది రాయవాళ్ళు ఊరు రమ్మనబట్టి ఎవడు రమ్మన్నప్పుడు తండ్రికి గిల్లాది కచ్చిందా ఎండి బంగారం పూలు సాగరాది అవ్వ కడుపురా పుట్టినా కన్న పిల్లలవ్వా పిల్లరాది కచ్చే ఇద్దరి బిడ్డలారా ఓ బిడ్డలచ్చవో బిడ్డ దేవక్క నేను పోతా ఉన్నా మీరు చూడని సావైతుంది బిడ్డలారా మీరెన్నడూ రాకుండా మీరు అయ్యదాచిన్నాడు అత్తర బిడ్డలారా మీరెన్నడూ రాకుండా నేను చచ్చిన నాడు ఒక్కరోజే బిడ్డ ఆడవిల్లాలవ్వా మీరు రాకపోతే నాకెవరున్నారు బిడ్డ ఇవాళ చూసినవా అది చచ్చిపోయి ఆకిట్లు వేసుకుంటే ముగ్గురు కొడుకురవ్వా
ఆ కొడుకు సారన్నా ఆ కొడుకు కోరన్నా ఆ కొడుకుకి ఇట్టన్న ముగ్గురు కొడుకులు అక్కడొక్క కొడుకు కూర్చొని తల పట్ల పట్టి కూలి కూలి ఏడ్చిల్లే ఇంకా ఇద్దరి బిడ్డలకి బాధైతే నాయనా మమ్మల్ని లేని బిడ్డలు ఎత్తివారు రాయవాళ్ళు బిడ్డలుగా ఓసుకోని బిడ్డలునికి వచ్చో బిడ్డలు నోరు పెట్టి బిడ్డలావే బాబు వచ్చినావేనా మమ్మల్ని ఏ అన్న చేతులు పెట్టినవురా మమ్మల్ని ఏ తమ్ముల చేతులు పెడితేవురా నాయన మమ్మల్ని ఎవరి చేతుల బాబు మమ్మల్ని విడితివినారా ఇద్దరు లేకువా అవ్వ సబ్బండ వారు నువ్వు కన్నీరు తీసిల్లే అవ్వ ఇవాళ ముగ్గురి కొడుకుల పిలుచుకొని కొడుకులార మీ అవ్వ ఉంటుంది మీ అవ్వ పైలం కొడుకులార మీ అవ్వ పైలం కొడక నేను పోతానా నీకెంత కోపం వచ్చినా మీరు అమ్మన మాటన కుర్రి కొడుకులా నా ఫోటో కాడికి వచ్చి కనుక వల్లవ్వా నువ్వేనాక నీ కొడుకులు నన్ను తిరుగుతాయ్యా నీ అవ్వ ఎత్తడు కొడుకు కోడల కోరవ్వ నా కోడల లచ్చవ్వ కోడల మనవ నేను పోతాను ఇద్దరు బిడ్డల కన్నా అయ్యను దాచుకొని మా అవ్వ ఉన్నదని నా బిడ్డలు ఎప్పుడన్నా నీళ్ళల్లా కట్టి బిడ్డలు మీరు తీర సారలు ఎత్తకున్నా బిడ్డల చిన్నాడు కాళ్ళము నీళ్ళిచ్చి చిల్లావు అని నా బిడ్డల కట్టవడు అన్నారు భార్య కనక మల్లవ్వ నిలుచుకొని ఓ బాబా కనక మల్లవ్వ నేనున్న నాడు సారి నుడికిస్తే చెరవ బుక్క నేను కట్టవ నిట్టురవ కాలు వెళ్ళ రేపు మొత్తుగానా ఈ చుట్టాలు ఎక్కడోళ్ళు అక్కడ పోతే తెల్లారి లేచి నువ్వు పల్లెం పట్టుకొని నాకు ముగ్గురు కోడల్లాని నువ్వు పల్లెం పట్టుకొని చిన్న పిల్లల నీతు నువ్వు ఏ కోడలు ఇంటికి పోతేవే కనుక వల్లవా ఏ కోడలు ఇంటి ఉండడు పోయి కనుక వల్లవా నువ్వు ఏ కోడలు బుక్కడే నిన్ను ఏ కొడుకు దగ్గర తీస్తారో నీకు ఏ కోడలు బుక్కడి పెడుతుందో కనుక వల్ల నీ బాధ చూడరాను ఓ బిడ్డ లచ్చవ్వ ఓ బిడ్డ దేవక్క రేపు పొద్దుగాలమో అన్న అవ్వ దగ్గర అవ్వ మేము పోతాను అంటే బిడ్డలారా మీ అవ్వ దేవుడు ఊసిపోవునా మీ అవ్వ గుండెలు ఊరిపోవునా మీ అవ్వను తీసుకుపోయి ఈ అన్న చేతులు పెడతారు
వదిన మరదల్ల కాళ్ళ మీకు తన్ను ఓ వదినలార మీ బాంచో బాంచరు మా అవ్వ పైల మరి చెప్పిపోతారా బిడ్డలారా అవ్వ పైల అంటారు అల్లుడా కోరయ్యా అల్లుడ రాయవాళ్ళు ఆడపిల్లల కన్నా మీ చేతులు పెట్టినా నా బిడ్డలు పైన అన్నారా నా బిడ్డలు పైన నాయన నా బిడ్డలు పైన అన్నరా మనమల వాసిన్ను మనమరాళ్ళ వాసి తండ్రి రాయమల్లు ఎంత బలగాన్ని వాసిండ తండ్రి రాయమల్లు చూసినవా భార్య ఉన్నన్ని రోజులే భర్తకు సుఖం భర్త ఉన్నన్ని రోజులే భార్యకు సుఖం ఎలా బిడ్డలు చూడు ఎలా రాయమల్లు అనుకున్నాడే ఎలా రాయమల్లు సంధాన రాయమల్లు వీళ్ళు రాయమల్లు ఉన్నప్పుడు ఆ తల్లి కనకమల్లవ్వ ఏ కోడలు పెట్టకున్నా ఏ కొడుకు దగ్గర తీయకున్నా సారెడు ఉడికించుకొని చెరో బుక్క కట్టవని ఇట్టున్నావు కాలం వెళ్ళ పోసింది రేపు పొద్దుగా ఈ చుట్టాలి బాధలు ఎక్కడోళ్ళు అక్కడ పోతే ఆ తల్లి కనకమల్లవ్వ బాధ చూడు పల్లెం పట్టుకొని చిన్న పిల్లలు నీకు ఇంటికాడ ఓ కొడుకు గాయింటికాడ ఓ కొడుకు గాయింటికాడ ఓ కొడుకు ముగ్గురి కొడుకులాగా నేను ఏ కోడలు ఇంటికి పోవాలి నేను ఏ కోడలు బుక్కెడు ఇవ్వాలి అన్ని బాధ పల్లెం పట్టుకొని చిన్న పిల్లల రీతి ఏ కొడుకు ఇంటికి పోతుంది ఏ కోడలు బుక్కెడు ఇవ్వంటది కనుక వల్లవ తెల్లారి లేచి కోడలు ఇంటి ముందరికి వచ్చి కోడల్లార నాకు బుక్కెడేయమంటదా ఏ కోడలు బుక్కిని పెట్టును ఏ కొడుకు దగ్గర తీసును నేను వెళ్ళిపోతానా తల్లి బాధ ఎవరికి ఎరుక కూడన్నారా మీ అవ్వలేవు ఎక్కువ రాలేదు మీ అత్తేవు తక్కువ రాలేదు బిడ్డ మీరు అలాగ బుక్కేడేసవ్వా అందుకే నన్ను మనిషి బతుకుంటే బుక్కేడు పువ్వ 7 లక్షల ఖర్చు కొడుకులారా నా బిడ్డలు పైన ఎప్పుడన్నా మీ ఇళ్ళ కట్టే నా బిడ్డలు ఒక్క మాట అంటే ఆడపిల్లల బాధ అవతలో ఎన్నెన్న బాధపడరు తోడగొచ్చినోడు ఒక్క మాట అంటే సత్యదాకా గుండెల దాచుకుంటారు సత్యదాకా గుండెల దాచుకొని ఆడపిల్లలు చేను వేన కాడ శలకం వేన కాడ ముగ్గురు అన్నదమ్ములు వచ్చి మా అన్నకి ఇట్లా అన్నాడు మా తమ్ముడికి ఇట్లా అన్నాడు కర్ర కర్రకు కంచి పుట్టాడు నా బిడ్డల పైన కొడక తండ్రి చచ్చిపోతే తండ్రి ఎలా కన్నీరు
మొదలు పెడితే ఇందిరాగాంధీ బొమ్మ దాడ దాకా ఏడ్చుడే నువ్వు ఆరుదనం అయితే నా భార్య అన్నది నీకు ఏర్పాటు అందుకే మా అయ్య ముగ్గురు మొగోళ్ళగా అన్నాడు ఏడవతానే అంతే మీరు కన్నందుకు వాడిని ఏడిపిస్తారు పట్టరాదు అప్పుడప్పుడు మా ఇంటి పొలను కొట్టకూడదు ఊరికి బయట పైన ఊకు బాగా పోదు ఒక్క బిడ్డ దాన్ని ఓన్లో పెట్టుకొని సాదుకొని పువ్వులో పెట్టి సాదుకున్నా ల్యాప్టాప్ కావాలి దానికి నువ్వు మా ఇంటికి మా అత్తగారి ఇంటికి పోతే మేము మంచిది ఎవరి దినాలు ఒక్కదాని మీద ఉన్న సంబంధం నాకేనా అంతే ఇది చదివినపోతే ఒక్క బొమ్మలు పొరడికి చేసిండు రావే అన్నాడు కానీ చూడు పిల్లగాడు చక్రవర్తి మహారాజు భార్య దమయంతిని కోలుకొని వాళ్ళు కూడా చూడు బారా 12వ నిక్తగిరి పట్నం రావే పుల్లని భార్య నెంబర్ వేసుకుని భార్య చక్రవర్తి రాదు భార్య భర్తల బయలురా అరే హరివిల ఒక బాయి తోటి చెల్లెలో తోటి చెల్లెలో నడుము దిప్పవోకు రాజా నాటి చెల్లెలు రాజా నాటి చెల్లెలు రాజా చక్రవర్తి మహారాజు భార్య దమయంతిని తోలుకొని అడవిలకెళ్ళి వస్తాంటే బాధపడినామడా వాళ్ళ ఊరు చూడు నిత్తాగిరి పట్నం బంగుళాల వేడికి ఎప్పుడు వచ్చిందో ఇదా అదే మా ఇల్లు పొద్దుగాల ఇల్లు మాదారు వాళ్ళ ఇంటికి వాళ్ళు పాతి చెప్పాలి పడా పడా మొక్క మిగిలి ముజికలు సప్పుడు పెడతారు ఎవరు రాకుండా తెచ్చుకున్న బండి లేకుండా బండి వేసుకున్న పత్తకులు కూడా నువ్వే లేదా కొరకు నిన్నట్టు అంటారు తాగు ఉన్నారు ఓ ముసలి గుజిగా ఉన్నావో ముసలి గుజిగా పొరలు గొర్రె మొత్తుకున్నాడు మొత్తుకుంటాడు ఏ ఆపద వచ్చిందో ఏదో పొరలు ఇంటి ముంగడికి వచ్చి పిలవచ్చే నీకు రంజన అవుతున్నా గుదిగా ఊకే మొత్తం కిరికే ఆడితే గుదిగా పోదమ్మా ఇంటి ముందుకు వెళ్ళిపోదాం అని గానాల మాత్రం భార్య భర్త చూడవమ్మా